ఫ్రెండ్స్, ఒక కరిజ్మా వెహికల్ అనేది బండి స్టార్ట్ అవ్వాలంటే మ్యాగ్నెట్ నుంచి సీడే కాయలకి ఎంత పవర్ వస్తుంది, సీడే కాయల నుంచి పవర్ కాయలకి ఎంత పవర్ వెళ్తుంది, అసలు బండి స్టార్ట్ అయ్యడానికి ఎంత పవర్ కావాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే మనకి కరిజ్మా విషయం ఏంటంటే ఎంత పవర్ వస్తుంది ఏంది అనేది ఒక ఐడియా ఉండదు. అనవసరంగా కొన్ని కాయిల్స్ అనేది చేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే కొన్ని బండ్లకి వైరింగ్ సైడ్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయంటే మనం కాయిల్ చేంజ్ చేస్తుంటాం. అసలు ఎంత పవర్ వస్తుంది కరిజ్మాకి, ఎంత పవర్ వస్తే బండి స్టార్ట్ అవుద్ది అనే కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఈ బండి కండిషన్లో ఉంది కాబట్టి దీని ప్రకారం అయితే మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే మనకి పవర్ చెక్ చేసుకునే ముందర మనకి మ్యాగ్నెట్లో చూస్తే హీరో హోండా స్పెండర్ మార్క్ అయితే ఉండదు. మనకి జస్ట్ మ్యాగ్నెట్ నుంచి వచ్చేది ఓన్లీ పికప్ కాయిల్ పవర్ మాత్రం వస్తుంది. మనం పికప్ కాయిల్ డైరెక్ట్ కావాలంటే బాడీకి కొట్టి చూసుకోవచ్చు, అంటే బాడీకి పవర్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఆ పవర్ అనేది ఎంత వస్తుంది ఏందనేది మీకు మల్టీమీటర్ పెట్టి నేను చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి కరిజ్మా విషయంలో ఇది 3 వైర్లు ఎల్లో కలర్ వైర్ వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్స్, ఏదైతే బ్యాటరీ రెక్టిఫైర్ వస్తుందో రెక్టిఫైర్కి వెళ్ళే కాయిల్స్. ఇక్కడ కానీ చూసుకుంటే ఫస్ట్ ఏదైతే ఈ వైర్ చూస్తారో ఇది నోట్ లైట్ సంబంధించింది, ఇది వచ్చేసి బాడీ ఎర్త్, ఇది వచ్చి పికప్ కాయిల్, అంటే పికప్ కాయిల్ అంటే స్టార్టింగ్ సంబంధించిన వైరు. ఇప్పుడు ఇక్కడ ఎర్త్ కానీ చూసుకుంటే ఎర్త్ తీసేయాలి, ఇది తీసేయాలి. మనకి ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ ఈ పికప్ కాయిల్ వైర్ మాత్రమే. ఎందుకంటే నోట్ లైట్తో మనకి పని లేదు, ఎందుకంటే నోట్ లైట్ అనేది ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఇది ఎర్త్ అంటే బాడీ నుంచి ఎర్త్ వస్తుంది కాబట్టి దీనిలో పవర్ వచ్చేది ఏం లేదు. ఓన్లీ మనం చెక్ చేయాల్సింది ఈ ఒక్క వైర్ మాత్రం. ఇంకా లైటింగ్ కాయిల్ అంటారా, లైటింగ్ కాయిల్ కానీ మనకి పవర్ అయితే ఏం తెలియదు, డైరెక్ట్గా స్పార్క్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అనేది మ్యాగ్నెట్ నుంచి ఎంత పవర్ వస్తుంది అనేది చెక్ చేస్తాను, మీకు పని అయిపోతుంది. తర్వాత ఈ సీడీ కాయిల్ కానీ మరొకసారి అయితే మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏదైతే ఈ లైటింగ్ కాయిల్ చెక్ చేస్తాం. ఎందుకంటే లైటింగ్ కాయిల్ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే బ్యాటరీ అనేది రీఛార్జ్ కావడం లేదు, ఈ లైటింగ్ కాయిల్స్ పోయాయనుకుంటారు. యాక్చువల్గా లైటింగ్ కాయిల్స్ అయితే ఎప్పుడు పోవు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బండి స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేసి మీకు లైటింగ్ కాయిల్స్ పవర్ వస్తుందా లేదా ఇప్పుడు చూడండి. బాడీ కొడితే రాదు, ఈ రెండింటికే కొట్టాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ నుంచి కరెంట్ వస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు మ్యాగ్నెట్ నుంచి మనకి కరెంట్ అయితే వస్తుంది. మ్యాగ్నెట్ కలగానే వర్కింగ్ ఉంది. ఆల్మోస్ట్ నేను సంబంధించిన వీడియో చేస్తుంది, మీకు కింద డీపీలో పెట్టాను. ఒకసారి డీపీలో అన్ని లింక్స్ చెక్ చేయండి, అన్ని లింక్స్ గురించి చూడండి మీరు. ఎందుకంటే ఒక కరిజ్మా ఇంజిన్లో వచ్చే పవర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి పికప్ కాయిల్ నుంచి ఎంత పవర్ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పికప్ కాయిల్ చూడండి, మల్టీమీటర్ మీకు కనబడుతుంది కదా, ఈ సెంటర్ వైరు. ఓకే, ఈ సెంటర్ వైర్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ వద్దులేండి, దీనిలో పెడదాం. ఏది 2000 M ఉంది కదా, 2000, దీంట్లో పెడదాం. ఎందుకంటే ఇక్కడ మనకి పాయింట్ల లెక్కలో తెలియకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ పెట్టామనుకో పాయింట్ల లెక్కలోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టాము, సేమ్ రెండు ఒకటే చూపించేది. ఇప్పుడు చూడండి, అంటే 33, 47 పాయింట్ అలా వస్తుంది. పాయింట్లు మనకు వద్దు, డైరెక్ట్గా పవర్. ఓకే, ఇది అది చూసుకుని ఇది చూసుకున్నా రెండు ఒకటే. ఇప్పుడు ఏంటంటే మనకి మినిమం నార్మల్ స్లో స్పీడ్లో 48 వస్తుంది. బండి రేట్ చేద్దాం. అంటే మనకి బండి రేట్ చేసినా నార్మల్ పవర్ వస్తుంది. అంటే చూడండి, మీరు మళ్ళీ రేట్ చేస్తాను. ఓకేనా, మనకి బండి రేట్ చేసినా సరే 45, 46, 47 ఆ రేంజ్లోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం పికప్ కాయిల్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏడుకు వచ్చేద్దాం, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కొంచెం బండి స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం సీడే కాయిల్లో దేంట్లో ఏ వైర్ ఇవ్వాలి, ఏ వైర్ అనేది ఎక్కడ పోద్ది, ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తుంది. అంటే కరిజ్మా సీడే కాయిల్లో వచ్చే వైర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి పవర్ వెళ్తుంది, ఏం జరగదు అనే ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ చెప్పిన మీరు చూడకుండా ఉంటే కింద డీపీలో కొన్ని లింక్స్ ఉన్నాయి భయ. ఆ లింక్స్ ప్రతి ఒక్కటి చూసి మొత్తం ఇంజిన్ మీద వీడియోస్ అనేది దీంట్లో అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకి 4 వైర్లు మాత్రమే. 4 వైర్లు ఇది ఎర్త్, దీంతో మనకి పని లేదు. ఇది బ్యాటరీ, దీంట్లో 12 వాట్స్ వస్తుంది, దీంతో మనకి పని లేదు. మనం చూడాల్సింది పికప్ కాయిల్, పవర్ కాయిల్ మాత్రమే, ఇంకా ఏం లేదు. మనకి మ్యాగ్నెట్ నుంచి వచ్చే పవర్, మనకి బండి స్టార్ట్ కావాల్సిన పవర్ కానీ ఇదే. ఇప్పుడు మనం మళ్ళీ బండి స్టార్ట్ చేద్దాం. ఇందాక ఎంత వచ్చింది మనకి 46, 45 అలా వచ్చింది. ఏది మ్యాగ్నెట్ కాయిల్ నుంచి, అదే లోపల పికప్ కాయిల్ నుంచి. ఇప్పుడు చూడండి, ఇది పికప్ కాయిల్ వైర్. ఇది
ఈ రెండు స్టార్ట్ అయ్యాయి, అందుకే బండి ఆగిపోయింది. కాయలు అనేది ఇలా తిప్పుకుంటాను. ఓకే, ఇవి ఇలా తిప్పుకుంటే మనకి ఏం కాదు. ఇప్పుడు చూడండి, అదే 46. ఇందాక ఎంత వచ్చిందో అంతే వస్తుంది. మనం బండి రైజ్ చేసినా అలాగే ఉంటుంది. ఓకే, అంటే మనం ఓవర్ రైజ్ చేస్తే కొద్దిగా ఒక 5 పాయింట్స్ పెరగచ్చు, కానీ ఇప్పుడు నార్మల్గా అంటే ఓవర్ రైజ్ చేస్తానికి కుదరదు కదా నార్మల్గా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ బ్లాక్ కలర్ వైర్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా పవర్ కాయిల్కి వెళ్ళి ఉంటుంది. ఓకే, ఇక్కడ పవర్ కాయిల్ వైర్ కంప్లీట్గా చూసుకుంటే ఇక్కడ పెద్దగా మనం రేట్ చేసేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓన్లీ 5 పాయింట్స్ అంటే నార్మల్ స్లో స్పీడ్లో బండి రేట్ చేస్తామంటే మళ్ళీ పెరగద్ది. అంటే మనం బండి ఎంత రేట్ చేస్తే అంత పెరుగుతుంటుంది. నార్మల్గా వచ్చేది 5 పాయింట్స్ వస్తుంది, తర్వాత 20, 30, 50 అలా వెళ్ళిపోద్ది మనం రేట్ చేసే కొంది. అంటే ఇక్కడ పోయే పవర్ని బట్టే కదా బండి ఆడ పవర్ అనేది ఇస్తారు, అంటే బండి రేజ్ అవుద్ది. ఓకేనా, ఇక్కడ మనకి పవర్ కాయలు సీడే కాయలు అనేది ఎంత పవర్ రిలీజ్ చేస్తుందో అంత బండి ఇంజిన్లో పవర్ వెళ్ళి అంత రేజ్ అవుద్ది. ఇక్కడ కానీ పవర్ కానీ తగ్గిపోయింది అనుకో బండి మనకి ఓవర్ రేజ్ కాదు. అట్నప్పుడు ఏంటంటే మనకి దీంట్లో కానీ చూసుకుంటే 46, 45, 50 ఆ రేంజ్లో వచ్చింది పికప్ కాయలు అనేది. అదే మనకి పవర్ కాయలు స్లో స్పీడ్ కానీ చూసుకుంటే 5 పాయింట్స్ వచ్చింది. మనం రేట్ చేసుకుంది 10, 15, 20, 25, 30 ఆ రేంజ్లో అయితే చూపిస్తుంది. మనకి టోటల్గా చూస్తారు కదా, జస్ట్ ఏంటంటే ఎన్ని నుంచి వచ్చే పికప్ కాయలు వేరు మాత్రమే దీంట్లో సీడే కాయలు కలుస్తుంది. సీడే కాయల కాడ నుంచి పవర్ కాయలకి అవుట్పుట్ వెళ్తుంది. ఇది దీనికి డైరెక్ట్ పవర్ కాయలకి, ఇది బ్యాటరీ సప్లై, ఇది ఎర్త్. ఈ 4 వైర్లు ఉంటే మీరు కిక్ కొట్టి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయిపోతుంది. కంపల్సరీగా బ్యాటరీ సప్లై కావాలి. ఇంకా ఈ రచ్చాలు అంబాలా అంట ఎందుకు అనుకుంటారా, ఇది అనేది మనం సెల్ఫ్ స్టార్ట్ చేయాలి, కీ ఆన్ చేయాలి. కాబట్టి దీని గురించి నేను వీడియోస్ అనేది చూడండి. ఎందుకంటే ఈ రెడ్ వైర్ అనేది దేనికి ఎందుకు ఇచ్చాను, ఏడా బోల్ట్ అనేది ఏడా ఎందుకు ఇచ్చాను, ఈ మైలేజ్ టెస్టింగ్ పార్ట్ అనేది ఏడా ఎందుకు ఫిక్స్ చేశాను అనే కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్ ఉన్నాయి. అన్నీ చెక్ చేయండి. అన్ని కరిజ్మా వైరింగ్ గురించాను. అంటే ఈ సీడీ కాయలు జాకు ఇది ఈ విధంగా స్టాండ్ మీద స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒక కరిజ్మా గురించి వైరింగ్ గురించి తెలుసుకోవాలి, బండి అనేది ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసుకోవాలి అని మీకు ఒక ఆలోచన ఉందంటే ఈ వీడియోలో కింద డీప్లో ఉన్న ప్రతి వీడియో చూడండి. లేకపోతే పైన ఒక ఫోల్డర్ అవుతుంది, ఈ ఫోల్డర్ అనేది క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్లో మొత్తం ఈ వైరింగ్ గురించి అయితే ఉంది క్లారిటీగా, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మీ వీడియో నచ్చిన లైక్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో నచ్చిన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.